నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. గుడివాడ పట్టణాభివృద్ధిలో పౌరుల భాగస్వామ్యంపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజలు చెల్లించే పన్నులే పట్టణ ప్రగతికి ఇంధనమని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది కేవలం 50% ఉన్న ఆస్తి పన్ను వసూళ్లను మున్సిపల్ సిబ్బంది అంకిత భావంతో 82% పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో పన్ను వసూళ్లలో ప్రతిభ చాటిన ఉద్యోగుల అభినందన సభ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ మరియు ఇతర సిబ్బందిని శాలువాలు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. గౌరీశంకరపురంలో 96%, రాజేంద్రనగర్ లో 78% పన్ను వసూలు కావడం విశేషమని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రజలకు నచ్చజెప్పి అవగాహన కల్పించి పన్ను వసూలు చేయడం సవాల్తో కూడుకున్న పనిని, ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించిన సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ, ప్రజలు చెల్లించే ప్రతి పైసా పట్టణ అభివృద్ధికి, మౌలిక వస్తువుల కల్పనకు వినియోగిస్తున్నామని తెలిపారు. కౌన్సిల్ లేకపోవడం వల్ల 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. టిడ్కో కాలనీల నిర్వహణ వంటి అదనపు భారాలు ఉన్నప్పటికీ ప్రజల సహకారంతో గుడివాడను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 100% పన్ను వసూళ్లే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం ఈ విధంగా 2025-26 ఆర్థిక సంవత్సరాల కలెక్షన్